వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 437 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవ్రీడే ఈవినింగ్ 6 PM అయితే మీకు ఈ క్వశ్చన్స్తో కూడిన వీడియో అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు అయితే తప్పకుండా విని నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, అమెరికా స్వాతంత్ర వేడుకలలో పాల్గొననున్న భారత నావికాదళ నౌక ఏది? అమెరికా మనకి 250 సంవత్సరాల ఉత్సవాలు అక్కడ అంటే ఇండిపెండెంట్ అయి 250 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. మనకు ఈ ఉత్సవాలు జూలై 4న అంటే మనకు అమెరికాలో 1776 జూలై 4న వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ ఉత్సవాలలో పాల్గొనడానికి భారతదేశం నుండి ఐఎన్ఎస్ సుదర్శిని అనే నావికాదళ నౌక మరి బయలుదేరింది. సో ఇక్కడ ఈ నౌక మీద మనం క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమెరికా బ్రిటన్ నుండి స్వతంత్రాన్ని పొందింది, అది కూడా గుర్తుంచుకోండి. వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ డే అనేది జూలై 4 అండి. క్వశ్చన్ నెంబర్ 2, 2026 జాతీయ గణాంక దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? రైట్, మనకు నేషనల్ స్టాటిస్టిక్స్ డే ప్రతి సంవత్సరం జూన్ 29న జరుపుకుంటాం. గణాంకాలు అంటే మీ అందరికీ తెలుసు, వివిధ రకాల అంశాలకు సంబంధించి, ఉదాహరణకు జీడిపి కానివ్వండి, జాతీయ ఆదాయం కానివ్వండి, అలాంటిదంతా కూడా మనకు డేటా కిందకి వస్తుంది. సో దానికి సంబంధించి ఒక నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనేది మనం జూన్ 29న ఎందుకు జరుపుకుంటామంటే భారతదేశ జాతీయ గణాంక పితామహుడు పిసి మహాలనోబిస్ యొక్క జయంతి అండి. మరి 2026 థీమ్ వచ్చేసి మనకి అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా అనేది మనకు ఈ 2026 నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్. ఇక్కడ మిగతా ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చాను, ఎందుకు జరుపుకుంటామనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలో అత్యధిక యునెస్కో వారసత్వ ప్రదేశాలతో ఏ దేశం ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ క్యాపిటల్గా నిలిచింది? యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి. 1946లో ఇది ఏర్పడింది. ప్యారిస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానివ్వండి, సహజ సిద్ధ ప్రదేశాలను యునెస్కో వారసత్వ ప్రదేశాలుగా గుర్తిస్తుంది. సో ఆ విధంగా గుర్తించినటువంటి అత్యధిక ప్రదేశాలు మనకు ఇటలీలో ఉన్నాయి. 61 సైట్స్ మీకు ఇటలీలో యునెస్కో ద్వారా ఐడెంటిఫై చేయబడ్డాయి. భారతదేశంలో అయితే ఇప్పటి వరకు అంటే 2026 వరకు అయితే 44 ప్లేసెస్ మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఉన్నాయి. ఇటలీ 61 ప్రదేశాలతో టాప్లో ఉంది కాబట్టి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ క్యాపిటల్గా మరి ఈ దేశాన్ని గుర్తించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా భారత్ టాక్సీ సేవలను జూన్ 27, 2026న అధికారికంగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మనకి ఇప్పటిదాకా ఉబర్ కానివ్వండి, ఓలా కానివ్వండి, ర్యాపిడో లాంటి ట్యాక్సీ సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ రంగంలో. గవర్నమెంట్ భారత్ ట్యాక్సీ పేరుతో ఈ సర్వీసెస్ను తీసుకొస్తుంది. అంటే ఎవరైతే ఈ వెహికల్స్ నడుపుతున్నారో వాళ్ళకి మరింత లాభం చేకూరేలా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. సో దీన్ని మనకు గుజరాత్లో రీసెంట్గా జూన్ 27న కేంద్ర సహకార శాఖ మంత్రి, అదేవిధంగా హోంశాఖ మినిస్టర్ అయిన అమిత్ షా దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అండి. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేస్తూ జూన్ 27, 2026న గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద లాంఛనంగా ప్రారంభించిన నౌక ఏది? రీసెంట్గా ఒక నౌకను కమిషన్ చేయడం జరిగింది. ఒక నౌక ఎందుకంటే మనకి ఈ కోస్టల్ ఏరియాస్లో మరింత సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిన నౌక ఐసిజిఎస్ అక్షయ్ అండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షయ్ అనే నౌక వెరీ రీసెంట్ జూన్ 27న దీన్ని ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి తదనంతర పరిణామాలపై అధ్యయనానికి సంబంధించి యుఎన్ఓ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్వతంత్ర దర్యాప్తు కమిషన్ చైర్మన్ ఎవరు? ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య చాలా అంటే ఒక యుద్ధం అయితే ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఆ గొడవ ఇంకా మనకు సర్దుమనగలేదు. సో మరి ఆ దాడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిణామాల మీద అధ్యయనం చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దానికి చైర్మన్గా ఇండియా నుంచి జస్టిస్ ఎస్ మురళీధర్ ఉన్నారు, ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఫస్ట్ అయితే ఈ కమిషన్కి దక్షిణాఫ్రికాకి చెందిన పిల్లై ఉండేవారు. ప్రజెంట్ అయితే మనకి ఇండియా నుంచి మురళీధర్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్
భారత నూతన సైన్యాధిపతిగా 2026 జూన్ 30న ఎవరు పదవి బాధ్యతలు చేపట్టారు? ధీరజ్ సేఠ్ అండి. మనకి 31వ ఆర్మీ చీఫ్గా మనకి 2026 జూన్ 30న ఉపేంద్ర ద్వివేది స్థానంలో రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటాము. ఈ ఎస్పీజీ యొక్క నూతన చీఫ్ ఎవరని ప్రశ్న ఇచ్చాను. అమిత్ కుమార్ అండి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 2027 ఏప్రిల్ 1 నుండి ఈ నియామకం జరుగుతుంది. కానీ ముందే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఎస్పీజీ గ్రూప్ యొక్క చైర్మన్గా మనకి చీఫ్గా ఎవరున్నారంటే అలోక్ శర్మ ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 8. హిందూ సాంప్రదాయం క్రతువులన్నీ పాటించి చేసుకుంటేనే ఆ వివాహం చెల్లుతుందని, లేదంటే కేవలం రిజిస్ట్రేషన్ ద్వారా జరిగే వివాహాలు చెల్లవని ఇటీవల ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది? వెరీ రీసెంట్గా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు అంటే గుజరాత్ హైకోర్టు అండి. క్వశ్చన్ నెంబర్ 9. కేంద్ర గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం అసంఘటిత వ్యాపారాల ఉపాధిలో ఏ నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది? అసంఘటిత రంగం అంటే మీరు ప్రైవేట్ సెక్టార్ అనుకోవచ్చండి. అనార్గనైజ్డ్ సెక్టార్ అంటాము. అంటే ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఇలాంటివి చేసే వాళ్ళంతా కూడా ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ పరిధిలోకి వస్తారు. సో అలాంటి వారికి ఉపాధి కల్పించడంలో మనకు దేశంలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది అంటే హైదరాబాద్ ఉందండి. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కూలీలు ఆర్జిస్తున్న మొత్తంతో పాటు వారి నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువుల స్థూల విలువ అంశంలో కూడా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న నగరాల్లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అసంఘటిత పరిశ్రమల్లో పనిచేస్తున్న ఒక్కొక్క కూలీ ఏడాదికి 2,14,279 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది ఇండియాలోనే టాప్ అండి. అదేవిధంగా ఈ రంగంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తుంది కూడా ఇండియాలో హైదరాబాద్. ఇక్కడ 15,70,068 మంది ఈ రంగంలో ఉపాధి అయితే మనకి పొందుతున్నారు. రెండో స్థానంలో వచ్చేసి మనకి కోల్కత్తా ఉందండి. ఇక అత్యధిక అసంఘటిత పరిశ్రమలు ఎక్కడున్నాయంటే కోల్కత్తాలో ఉన్నాయండి. అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సూరత్ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ అసంఘటిత పరిశ్రమలు ఉన్నటువంటి నగరాలలో హైదరాబాద్ అయితే మనకి మూడో స్థానంలో ఉంది. దేశంలోని 46 నగరాల్లో 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య ఈ సర్వే నిర్వహించి ఈ ఫలితాలు అయితే రీసెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉందండి. క్వశ్చన్ నెంబర్ 10. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీన్ని మనం విబిజి రామ్జీ అంటున్నాము. ఈ స్కీమ్ ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? జూలై 1, 2026 నుండి ఈ చట్టం అయితే మనకి అమల్లోకి వచ్చింది. సో మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకు ప్రతి కుటుంబానికి 125 రోజులు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఇందులో మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా వచ్చేసి 60 పార్టీ చేశారండి. ఈశాన్య రాష్ట్రాలు అయితే 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్రం భరించాలి. యూనియన్ టెరిటరీస్ అయితే 100% కేంద్రమే భరిస్తుంది. మిగతా స్టేట్స్లో 60 పార్టీ రేషియో అయితే ఉంటుంది ఈ విబిజి రామ్ యాక్ట్ ప్రకారం. సో ఇది మనకి ఈరోజు నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు.